జగన్ కోరితే ఆంధ్ర అధికారులను మోదీ బదిలీ చేయించడమేంటని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఎన్నికలకు ఏమాత్రం సంబంధం లేని సీఎం భద్రతను పర్యవేక్షించే ఇంటెలిజెన్స్ చీఫ్ను బదిలీ చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఎలాంటి కారణం చూపకుండా ఇద్దరు ఎస్పీలను ఏ విధంగా బదిలీ చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనిగిరి తెలుగుదేశం అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డికి చెందిన ఆసుపత్రిపై ఐటీ దాడులు కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని చంద్రబాబు అన్నారు. సొంత బాబాయి చనిపోతే సాక్ష్యాలన్నీ మాయించేసి సీబీఐ విచారణ కోరారని, ఇప్పుడు అసలు నిజాలు బయటకు వస్తాయని భయపడే ఎస్పీని బదిలీ చేయించారా అని సీఎం ప్రశ్నించారు. పోలవరం ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం నీచమైన చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. ఆంధ్రాపై కడుపు మంటతోనే సుప్రీంకోర్టులో కేసు వేశారని చంద్రబాబు ఆక్షేపించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతి విశ్వాసంతో తెరాస అన్ని స్థానాల్లో ఓడిపోయిందన్నారు. మళ్లీ మోదీ గెలిస్తే మైనార్టీలెవరూ బయటకు రాలేని అభద్రత నెలకొంటుందన్న చంద్రబాబు, గోద్రా లాంటి ఘటన పునరావృతం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జగన్ కోరితే ఆంధ్ర అధికారులను మోదీ బదిలీ చేయించడమేంటని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఎన్నికలకు ఏమాత్రం సంబంధం లేని సీఎం భద్రతను పర్యవేక్షించే ఇంటెలిజెన్స్ చీఫ్ను బదిలీ చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఎలాంటి కారణం చూపకుండా ఇద్దరు ఎస్పీలను ఏ విధంగా బదిలీ చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనిగిరి తెలుగుదేశం అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డికి చెందిన ఆసుపత్రిపై ఐటీ దాడులు కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని చంద్రబాబు అన్నారు. సొంత బాబాయి చనిపోతే సాక్ష్యాలన్నీ మాయించేసి సీబీఐ విచారణ కోరారని, ఇప్పుడు అసలు నిజాలు బయటకు వస్తాయని భయపడే ఎస్పీని బదిలీ చేయించారా అని సీఎం ప్రశ్నించారు. పోలవరం ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం నీచమైన చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. ఆంధ్రాపై కడుపు మంటతోనే సుప్రీంకోర్టులో కేసు వేశారని చంద్రబాబు ఆక్షేపించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతి విశ్వాసంతో తెరాస అన్ని స్థానాల్లో ఓడిపోయిందన్నారు. మళ్లీ మోదీ గెలిస్తే మైనార్టీలెవరూ బయటకు రాలేని అభద్రత నెలకొంటుందన్న చంద్రబాబు, గోద్రా లాంటి ఘటన పునరావృతం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.